అందరికీ స్లైడ్ కనిపిస్తోందండి? కనపడుతుంది. ఓకే. అందరికీ నమస్కారం అండి. కర్మధారయ సూత్రాలు ఒక 30 మనం పూర్తి చేసుకొని, నిన్న గతి సమాసాలు ఒక సుమారుగా 8 చెప్పుకున్నాము. ఈ 8 గతి సమాసాల్లో కూడా మనం చెప్పుకున్నది ఏమిటంటే సమ్మరీ, ఒక అవ్యయము ఒక క్రియాపదముతో సంబంధం ఉంటే ఆ అవ్యయానికి గతి సంజ్ఞ వస్తుంది. దాని మీద బేస్ అయ్యి గతి సమాసం చేసుకుంటామని వచ్చింది. అవన్నీ చాలా సింపుల్ అనుకున్నాము. క్రియాపదము ఎక్కువగా క్రూ ధాతు జనితంగా ఉంటుంది. ఎక్కువగా 90% అవే ఉన్నాయి మనకి. కాబట్టి కృత్య, కృత్వ అని ఎక్కడొచ్చినా కూడా మనకి అది గతి సమాసం అని తెలిసిపోతుంది మనకి. తర్వాత పరీక్షలో సూత్రం ఇచ్చి ఉదాహరణ రాసి వివరించండి అన్నా కానీ, లేకపోతే ఉదాహరణ ఇచ్చి సూత్రం వివరించండి అన్నా కానీ చాలా తేలిక అని ఎందుకు అనుకున్నామంటే, సూత్రంలో ఉన్న పదాలే సమస్త పదంలో ఉన్నాయి. సమస్త పదంలో ఉన్న పదాలే సూత్రంలో ఉన్నాయి కాబట్టి. అలాగ మనం నిన్న ఒక 8 చూసుకున్నాము. ఊరీకృత్య, శుక్లీకృత్య, పటపటాకృత్య, ఖాట్కృత్య, సత్కృత్య, అసత్కృత్య, అలంకృత్య, అంతర్హత్య గృహం గతః, కణేహత్య పయః పిబతి, మనోహత్య పయః పిబతి, పురస్కృతం, పురస్కృత్య, అచ్చగత్యం, అచ్చోద్య. ఎప్పుడైతే ఈ అవ్యయము మనము ఒక పదాన్ని అర్థంలో ఉన్నప్పుడు క్రియాపదంతో కలిసినప్పుడు గతి సంజ్ఞ అవుతుందండి. ఆ అర్థంలో ఉండాలి. అది చెప్పిన అవ్యయానికి ఏ అర్థం చెప్తున్నారో ఆ అర్థంలో ఉండాలి. క్రియాపదంతో కలిసి ఉండాలి, సంబంధం ఉండాలి. నిన్న ఉదాహరణకి అలం అని చెప్పుకున్నాం. అలం అనడానికి అలంకారం అనే ఒక అర్థం ఉంది, చాలు అనే అర్థం ఉంది. అలంకారం అనే అర్థంలో క్రియాపదంతో కలిస్తే అలంకి గతి సంజ్ఞ వస్తుందని చెప్పుకున్నాం. అలాగే సత్ అనే అవ్యయానికి గౌరవించు అనే అర్థం వస్తే దానికి క్రియాపదంతో కలిస్తే దానికి సత్తుకి గతి సంజ్ఞ వస్తుందని చెప్పుకున్నాం. ఇలాగ వీటన్నిటికీ చెప్పుకున్నాం. ఇవాళ ఇంకో 11 సూత్రాలు చెప్పుకుంటాము. అదోనుపదేశే, అదోనుపదేశే, అధః అనుపదేశే. అదస్ అనే శబ్దము ఉపదేశము చేయు అనే అర్థంలో ప్రయోగింపబడకూడదు. ఉపదేశము అనే అర్థంలో ప్రయోగించకూడదు. అదస్ అనే అర్థం. అధః అనుపదేశే, నా ఉపదేశే అనుపదేశే. అదస్ అను శబ్దము ఉపదేశము చేయు అనే అర్థంలో ప్రయోగింపబడకూడదు. అది క్రియావాచకంతో సంబంధం ఉంటే దానికి గతి సంజ్ఞ వస్తుంది. ఉదాహరణ ఏమిటి? అధకృత్య. అధకృత్య అంటే ఈ పనిని చేసి. అదం అదం అంటాం కదా మనం, అదం ఇదం అని. అదం అధకృత్య, ఈ పనిని చేసి అంటే యజ్ఞం చేసి అనే అర్థంలో. అధకృత్వ అనే పదముకు లెప్పు వచ్చి అధకృత్య అయింది. అధకృతం అంటే ఈ పని జరిగినది. అధకృతం అంటే ఈ పని జరిగినది. చూడండి, అదస్ అనే శబ్దము ఉపదేశము చేయు అనే అర్థంలో ప్రయోగింపబడకూడదు. అందుకనే సూత్రంలో అధః అనుపదేశ అన్నారు. నా ఉపదేశే ఈ అర్థంలో క్రియావాచకంతో కలిస్తే గతి సంజ్ఞ వస్తుంది. అప్పుడు గతి సమాసం అవుతుంది. ఇక్కడ కృత్య అనేది క్రూ ధాతు జనిత క్రియాపదం కృత్య. అధకృత్వ, అధకృత్య. ఈ కృత్వ నుంచి కృత్య రావడం నిన్న చాలాసార్లు చెప్పుకున్నాము. లెప్ అనే ప్రత్యయం వస్తుంది. కృత్వాకి లెప్ప వచ్చేస్తే కృత్య అవుతుంది. దానికి సూత్రం ఏంటి? సమాసే అనైపూర్వే. సమాసే అనైపూర్వే అనే సూత్రంతో కృత్వ అనేది కృత్య అవుతుంది. అలాగే అధకృత్య అధకృతం అవుతుంది. అధకృత్య కానీ అధకృతం కానీ. తర్వాత సూత్రం తిరోంతర్ధౌ. తిరోంతర్ధౌ, తిరః అంతర్ధౌ, తిరః అంతర్ధౌ అనేది సూత్రం. తిరస్ అనే అవ్యయము అదృశ్యమగు అనే అర్థంలో క్రియావాచకంతో సంబంధం ఉంటే గతి సంజ్ఞ పొందుతుంది అంటున్నాడు. ఈ తిరస్ అనే అవ్యయానికి అర్థం ఏముండాలి? అదృశ్యమగు అని అర్థం ఉండాలి. అప్పుడు గతి సంజ్ఞ వస్తుంది. ఉదాహరణ తిరోభూయ. తిరోభూయ అంటే అంతర్ధానమై. దీనికి వాక్యం విగ్రహవాక్యం అండి తిరోభూత్వా. తిరోభూత్వా అనే వాక్యము తిరోభూయ అవుతుంది. లెప్ వస్తుంది ఇక్కడ. భూత్వాకి లెప్ వచ్చి
సమాసే అనై పూర్వే సూత్రంతో తిరో భూయ అవుతుంది, అంతర్ధానమై. ఈ భూయ అనేది కూడా క్రియాపదమే. తిరస్ అనే అవ్యయము అదృశ్యమగు అనే అర్థంలో క్రియావాచకంతో సంబంధం ఉంది కాబట్టి తిరస్ అనే అవ్యయానికి గతి సంజ్ఞ వచ్చింది. ఎగ్జామినేషన్‌లో తిరో భూయ అని ఇచ్చారనుకోండి, తిరో అనేది మనకు తెలుసు కదా! తిరః అంతర్ధౌ. భూయ, భూయ అంటే భూతకాలం, అంతర్ధౌలు, అంతర్ధానం అయిపోవడం. తిరః అంతర్ధౌ. ఈ తిరః అంతర్ధౌ ఇచ్చారనుకోండి, మనకు తిరో భూయ అని వచ్చేస్తుంది మనకి. ఈ మధ్యలో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. జస్ట్ 3 సెంటెన్స్‌లు. తిరస్ అన్న అవ్యయము అదృశ్యమగు అన్న అర్థంలో క్రియావాచకంతో సంబంధం ఉన్నప్పుడు గతి సంజ్ఞ వస్తుంది. అప్పుడు గతి సమాసం అవుతుంది. మూడవది విభాషా క్రియి. ఇక్కడి నుంచి మనం చెప్పుకునే గతి సమాసాలు దాదాపు అన్నీ కూడా వైకల్పికంగా ఉంటాయి. ఈ వైకల్పికం అంటే ఇంట్రెస్టింగ్ పదం ఏంటంటే, వైకల్పికం అనేది గతి సంజ్ఞకి వైకల్పికం. గతి సంజ్ఞ రావచ్చు, గతి సంజ్ఞ రాకపోవచ్చు. ఈ వైకల్పికము అనే పదము గతి సంజ్ఞకి వర్తిస్తుంది. ఈ తిరస్ అనే దీని ముందుది ఉదాహరణ, అదే ఉదాహరణ తీసుకున్నాడు. విభాషా క్రియలో తిరస్ అనే అనువృత్తి వస్తుంది. ఈ విభాష అనే ఈ సూత్రం నుంచి మధ్యే పదే నివచనే చ అనే సూత్రం వరకు కూడా ఈ విభాష వర్తిస్తుంది. అంటే అక్కడ వరకు వికల్పం వర్తిస్తుందనమాట. ఈ సూత్రంలో నుంచి గతి సంజ్ఞకి వైకల్పికంగా వస్తుంది. వైకల్పికం దేనికి? గతి సంజ్ఞకి. ఈ సూత్రంతోటి గతి సంజ్ఞకి వైకల్పికం వస్తుంది. అంటే గతి సంజ్ఞ వస్తే ఒకలా ఉంటుంది, గతి సంజ్ఞ రాకపోతే ఇంకోలా ఉంటుంది. ఈ వికల్పం అంతా ఎక్కడి వరకు వస్తుంది? ఈ సూత్రం నుంచి, విభాషా సూత్రం నుంచి మధ్యే పదే నివచనే చ అనే సూత్రం వరకు కూడా వైకల్పికం ఉంటుంది. సేమ్ ఉదాహరణ ఇచ్చాడు. తిరస్ అవ్యయం. తిరస్ అవ్యయము అంతర్ధానమగు అర్థంలో క్రియావాచక సంబంధం ఉంటే గతి సంజ్ఞ వైకల్పికంగా వస్తుందన్నాడు. గతి సంజ్ఞ వస్తుంది ఇక్కడ వైకల్పికంగా. ఒకవేళ గతి సంజ్ఞ ఉందనుకోండి, వచ్చిందనుకోండి, గతి సమాసం తిరకృత్య అవుతుంది. తిరః కృత్య. గతి సంజ్ఞ లేకపోతే తిరః కృత్వా, లేకపోతే తిరస్కృత అవుతుంది. ఇక్కడ కూడా మనం తిరః కృత్య అని తిరస్కృత్య అనొచ్చు. తిరః కృత్య, తిరస్కృత్య. గతి సంజ్ఞ లేకపోతే, అది రాలేదనుకోండి, గతి సంజ్ఞ రాలేదనుకోండి, తిరః కృత్వా, తిరస్కృత్వా, తిరస్కృత, తిరస్కృత అనేది. ఇది గతి సంజ్ఞ రాకపోతే, ఇది గతి సంజ్ఞ వస్తే. వైకల్పికం అన్నాడు కదా! ఈ మూడింటికి కూడా అంతర్ధానమగు అని అర్థం. తిరస్ అనేది అంతర్ధానమగు. తిరః కృత్య అంటే తిరస్కృత్య అంటే అంతర్ధానమై. తిరః కృత్వా అది కూడా అంతర్ధానమై. తిరస్కృత అంతర్ధానమై. ఈ మూడిటికి కూడా అర్థం అంతర్ధానమై అనేది అర్థం. దీనిలో ఇంపార్టెంట్ అంటే విభాషా క్రియని ఈ సూత్రము నుండి మధ్యే పదే నివచనే చ అనే సూత్రం వరకు వైకల్పికంగా గతి సంజ్ఞ వస్తుంది. ఈ వైకల్పికం అనేది గతి సంజ్ఞకి వైకల్పికం. గతి సంజ్ఞ వస్తే ఒకలా ఉంటుంది, గతి సంజ్ఞ రాకపోతే ఇంకోలా ఉంటుంది. గతి సమాసం వచ్చిందనుకోండి, ఇది పదం తిరస్ అనే తీసుకున్నాడు. అదృశ్యమగు అనే, అంతర్ధానమగు అనే అర్థంలో గతి సమాసం వస్తే తిరః కృత్య, తిరస్కృత్య అవుతుంది. గతి సంజ్ఞ రాకపోతే తిరస్కృత్వా, తిరస్కృత అవుతాయి. తిరస్కృత్వ అంటే అంతర్ధానమై. తిరస్కృత అన్నా కూడా అంతర్ధానమై. తిరస్ అనేది పదం ఇక్కడ. తర్వాత ఉపాజేన్ వాజే. ఉపాజేన్ వాజే, ఉపాజే, అన్వాజే. ఈ రెండు కూడా అవ్యయాలు. ఉపాజే, అన్వాజే అను అవ్యయములు ఏ అర్థంలో వాడుతున్నాడు? దుర్బలులకు బలము చేకూర్చుట అనే అర్థంలో వాడుతున్నాడు. దుర్బలుడు, వీక్ పర్సన్కి స్ట్రెంగ్త్ ఇవ్వడం అనమాట. దుర్బలులకు బలము చేకూర్చుట అనే అర్థంలో వాడితే క్రూ ధాతు జనిత క్రియావాచకములతో సంబంధం ఉంటే వైకల్పికముగా గతి సంజ్ఞ వచ్చును. గతి సంజ్ఞ రావచ్చు, రాకపోవచ్చు, వైకల్పికంగా వస్తుంది. గతి సంజ్ఞ వస్తే ఒకలా ఉంటుంది, గతి సంజ్ఞ రాకపోతే ఒకలా ఉంటుంది. ఇప్పుడు గతి సమాసం చూద్దాం. ఉపాజే అనే పదం, ఉపాజే అనే అవ్యయము దుర్బలునకు బలము చేకూర్చుట అనే అర్థంలో ఉపాజే కృత్య. గతి సమాసం వస్తే ఉపాజే కృత్య. గతి సంజ్ఞ రాలేదనుకోండి, ఉపాజే కృత్వా. గతి సంజ్ఞ రాకపోతే ఉపాజే కృత్వాగా ఉండిపోతుంది. అలాగే గతి సమాసం అన్వాజే కృత్య. గతి సమాసం రాకపోతే అన్వాజే కృత్వా. గతి సమాసం అయితే త్వా ప్రత్యయమునకు లెప్ వస్తుంది. గతి సమాసం అయితేనే లెప్ వస్తుంది.
గతి సమాసం రాకపోతే లెప్ రాదు. అందుకనే కృత్వాగా మిగిలిపోతుంది. గతి సమాసం అయితే ఏమైంది? త్వా ప్రత్యయానికి లెప్ వచ్చింది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! సమాసే అనై పూర్వే అనే సూత్రంతోటి లెప్ వచ్చింది. కృత్వ అనేది కృత్య అయింది. గతి సమాసం రాలేదనుకోండి ఈ లెప్ రాదు. కృత్వాగా ఉండిపోతుంది. ఉపాజే కృత్య గతి సమాసం అయితే గతి సంజ్ఞ వస్తే, గతి సంజ్ఞ రాకపోతే ఉపాజే కృత్వా. గతి సమాసం వస్తే అన్వాజే కృత్య గతి సంజ్ఞ వస్తే, గతి సంజ్ఞ రాకపోతే అన్వాజే కృత్వా. తర్వాత సూత్రం సాక్షాత్ ప్రభృతిని చ. సాక్షాత్ ప్రభృతిని చ. అనువృత్తి వస్తాయి. క్రుయి విభాష అనేది. విభాష క్రుయి అనే మనకి ఇంత సూత్రం ఉంది కదా! అంటే ఇక్కడ మళ్ళీ అవ్యయం తెచ్చుకుంటున్నాం మనం. సాక్షాత్ గణములోని ప్రభృతి అనుకున్నాం కదా! ఆది కానీ ప్రభృతి అని కానీ ఎక్కడొచ్చినా ఆ గణములోని అవ్యయాలకనే, ఆ గణములోని పదాలకని అర్థం. సాక్షాత్ గణములోని అవ్యయములకు క్రియావాచక పద సంబంధం ఉంటే గతి సంజ్ఞ వైకల్పికంగా వచ్చును అంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇందులో వైకల్పికము అంటే గతి సంజ్ఞ రావడమా రాకపోవడమా అనేది వైకల్పికం. వస్తే ఒకలా ఉంటుంది, రాకపోతే ఒకలా ఉంటుంది. గతి సమాసం గతి సంజ్ఞ వచ్చిందనుకోండి, గతి సమాసం ఏమవుతుంది? సాక్షాత్ కృత్య. గతి సమాసం రాలేదనుకోండి, సాక్షాత్ కృత్వా. చూడండి, సాక్షాత్ కృత్వా అని ఇస్తే మనకి సాక్షాత్ ప్రభృతినిచ అనే సూత్రం గుర్తొచ్చేస్తుంది. లేదు, సాక్షాత్ ప్రభృతిని అని సూత్రం ఇచ్చేస్తే సాక్షాత్ కృత్వా అని వస్తుంది. ఈ 2-3 సెంటెన్స్లు మనకు తెలిసిన సెంటెన్స్లే. సాక్షాత్ అనే అవ్యయానికి క్రియావాచక పదముతో సంబంధం ఉంటే గతి సంజ్ఞ వైకల్పికంగా వస్తుంది. ఎందుకు వైకల్పికంగా వస్తుంది? విభాషా క్రియ నుంచి వచ్చేవన్నీ కూడా వైకల్పికాలు. ఇక్కడి నుంచి వచ్చేవన్నీ వైకల్పికాలు. అందుకని ఎక్కడి వరకు? మధ్యే పదే నివచనేచ వరకు వస్తాయి. అది కూడా సూత్రం వస్తుంది ఇప్పుడు మనకి. సాక్షాత్ ప్రభృతిని చ. తర్వాత అనత్యాధాన ఉరసి మనసి. ఉరసి మనసి అనత్యాధాన నా అత్యాధాన. అత్యాధానము అంటే అవగాహన చేసుకునే అర్థంలో. నా అత్యాధాన అంటే అవగాహన చేసుకునే అర్థం కాదు ఇక్కడ. నా అత్యాధాన అని అన్నాడు. సూత్రంలో నా అత్యాధాన ఉంది. ఉరసి మనసి అన్నాడు. అత్యాధానము అనే వాచ్యమునందు ప్రయోగింపబడిన ఉరసి మనసి అను విభక్తి పద రూపములు క్రూధాతు జనిత క్రియావాచకములు. ఈ క్రూధాతు జనిత వదిలేసింది, పెద్ద అవసరం లేదు. క్రియావాచకములతో అనేసి చాలు. క్రియావాచక పదములతో సంబంధం ఉన్నప్పుడు ఏమిటి పదాలు? ఉరసి మనసి. ఈ 2 విభక్తి పదాలు అత్యాధానము అన్న వాచ్యార్థమందు ప్రయోగించబడింది. వాచ్యార్థం ఇక్కడ. లక్ష్యార్థం ఏమిటి? నా అత్యాధాన. ఉదాహరణ ఏమిటి? ఉరసి కృత్యా కృత్వా. ఉరసి కృత్వా. ఉరసి కృత్వా ఏమవుతుంది? ఉరసి కృత్య అవుతుంది. గతి సంజ్ఞ వస్తే ఉరసి కృత్య అవుతుంది. గతి సంజ్ఞ రాకపోతే ఉరసి కృత్వా అవుతుంది. వికల్పం అన్నాం కదా మనం. వికల్పముగా వైకల్పంగా గతి సంజ్ఞ అవుతుంది. ఉరసి కృత్వా గతి సంజ్ఞ రాకపోతే ఉరసి కృత్య గతి సంజ్ఞ వస్తే. అలాగే మనసి కృత్వా. మనసి కృత్వా అంటే గతి సంజ్ఞ రాకపోతే మనసి కృత్వాగా ఉండిపోతుంది. గతి సంజ్ఞ వస్తే మనసి కృత్య అవుతుంది. ఈ కృత్వా కృత్య ఎలా అవుతుంది? మనకి లెప్ వస్తుంది. లెప్ అంటే ఏమనుకున్నాం సూత్రము? సమాసే నయి పూర్వే. ఆ సూత్రంతో కృత్వా కృత్య అవుతుంది, లెప్ వస్తుంది. లెప్ అంటే ఏమనుకున్నాం మనం? ప్రత్యయం వచ్చినప్పుడు పకారం పోతుంది, లకారం పోతుంది, యా మిగులుతుంది. కృత్వా కృత్య అయింది మనకి. స్కాఫోల్డింగ్ అనుకున్నాం కదా, లెప్. పకారము లకారం పోతే యకారం మిగిలింది, కృత్య అయింది మనకి. మనసి కృత్వా అంటే మనసున నిశ్చయించుకొని. అత్యాధానార్థమున గతి సమాసం ఉండదు అన్నాడు. అత్యాధానము పైనేమో సూత్రంలో నా అత్యాధానం అన్నాడు. ఇక్కడేమో అత్యాధానార్థంలో అయితే గతి సమాసం ఉండదన్నాడు. ఉరసి కృత్వా పాణిం సేతే. ఉరసి కృత్వా పాణిం సేతే. ఇక్కడ అత్యాధానార్థము. ఉరసి అంటే వక్షస్థలము. ఉరసి కృత్వా పాణిం సేతే. పాణిం అంటే చేతిని, ఉరసి వక్షస్థలంలో పై పెట్టుకుని, అంటే పెట్టుకుని అనేది క్రియాపదము. సేతే నిద్రిస్తున్నాడు. వక్షస్థలముపై చెయ్యి పెట్టుకుని నిద్రిస్తున్నాడు అని అర్థం దీనికి. అప్పుడు ఇక్కడ గతి సమాసం రాదు. ఎందుకంటే ఉరసి కృత్వా అనే దానిలో అత్యాధానార్థంలో వాడుతున్నాడు.
అన్నిట్లాగానే ఇక్కడ కూడా కృత్య అని వచ్చింది. ఉరసి కృత్య అంటే మన సూత్రంలో ఉరసి మనసి వచ్చేసింది. ఉరసి కృత్య మనసి కృత్య. గతి సమాసం వస్తే ఉరసి కృత్య, గతి సమాసం రాకపోతే ఉరసి కృత్వ. గతి సమాసం వస్తే మనసి కృత్య, లేకపోతే మనసి కృత్వ. గతి సమాసం అంటే గతి సంజ్ఞ వస్తే, లేకపోతే గతి సంజ్ఞ రాకపోతే. ఇప్పుడు ఈ సూత్రం దగ్గరకు ఇందాక విభక్తి ఇదన్నాడు కదా, విభాషా క్రియ అన్నాడు. మధ్యే పదే నివచనే చ, ఈ సూత్రం వరకు వైకల్పంగా అన్నాడు. మధ్యే పదే నివచనే అనే విభక్తి రూప అవ్యయములు క్రూధాతుజనిత క్రియావాచకములతో ఉన్నప్పుడు వైకల్పికంగా గతి సంజ్ఞ వస్తుంది అన్నాడు. ఈ పదాలు మధ్యే పదే నివచనే చ, నివచనే అనే విభక్తి అవ్యయాలు. ఉదాహరణకి మధ్య అని తీసుకోండి. గతి సంజ్ఞ వస్తే మధ్యే కృత్య అవుతుంది. గతి సంజ్ఞ రాకపోతే మధ్యే కృత్వ అవుతుంది. మధ్యే కృత్వ అంటే మధ్యలో చేసి అని అర్థం. మధ్యే కృత్య, మధ్యలో చేసి. పదే కృత్య, గతి సంజ్ఞ వస్తే పదే కృత్య, గతి సంజ్ఞ రాకపోతే పదే కృత్వ అంటే పదం పెట్టి అని అర్థం. గతి సంజ్ఞ వస్తే నివచనే కృత్య, గతి సంజ్ఞ రాకపోతే నివచనే కృత్వ. అర్థం ఏంటి? మాట్లాడటం, నియంత్రించటం. నివచనే కృత్య అంటే నివచనే అంటే నీ వచనే మాట్లాడటం, కృత్య నియంత్రించటం. నివచనే కృత్వ, ఈ రెండిటికి అర్థం అదే. నివచనే కృత్య అన్న, నివచనే కృత్వ అన్న రెండిటికి అర్థం మాట్లాడడం, నియంత్రించడం. ఇలాగే పదే కృత్య అన్న, పదే కృత్వ అన్న పదము పెట్టి అని అర్థం. మధ్యే కృత్య అన్న, మధ్య కృత్వ అన్నా కూడా మధ్యలో చేసి అని అర్థం. గతి సంజ్ఞ వస్తే మధ్య కృత్య, గతి సంజ్ఞ రాకపోతే మధ్య కృత్వ. గతి సంజ్ఞ వస్తే పదే కృత్య, గతి సంజ్ఞ రాకపోతే పదే కృత్వ. గతి సంజ్ఞ వస్తే నివచనే కృత్య, గతి సంజ్ఞ రాకపోతే నివచనే కృత్వ. ఈ నివచనే కృత్య అనే పదం ఇచ్చాడు అనుకోండి, మనం వెంటనే సూత్రం గుర్తొచ్చేస్తుంది. మధ్యే పదే నివచనే చ. మధ్య పదే గుర్తురాదు అనుకోండి, డాష్ 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 నివచనే చ అని రాశా అంటే ఓహో ఈయనకి తెలుసు అనుకుంటారు. మధ్యే పదే నివచనే అనే విభక్తి రూప అవ్యయములు క్రియావాచకములతో సంబంధం ఉన్నప్పుడు వైకల్పికముగా గతి సంజ్ఞ వచ్చును. ఈ వైకల్పికం అనేది ఇక్కడ మన విభాషా క్రియ నుంచి వచ్చింది, తిరస్ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు వెనక్కి వెళ్దాం చూడండి. ఇది వైకల్పికము. మధ్యే పదే నివచన, ఈ సూత్రం వరకు వైకల్పికం అన్నాడు. చూడండి. నా అత్యాధైన ఉరసి మనసి, ఉరసీకృత్య ఉరసీకృత్వ, మనసీకృత్య. ఇది కూడా వైకల్పికమే. ఇది గతి సంజ్ఞ వైకల్పం. సాక్షాత్ ప్రభృతిని సాక్షాత్కృత్య సాక్షాత్కృత్వ వైకల్పికం. ఉపాజే కృత్య అన్వాజే కృత్వ వైకల్పికము. ఇక్కడ తిరస్కృత్య లేకపోతే తిరస్కృత. ఇక్కడి నుంచి విభాషా క్రియ నుంచి మధ్యే పదే నివచనే చ అనే సూత్రం వరకు విభాష అంటే వైకల్పికంగా గతి సంజ్ఞ. ఈ గతి సంజ్ఞ అనేది వైకల్పికం అవుతుంది. మన సమాసం వైకల్పికం అంటలా, గతి సంజ్ఞ వైకల్పికం. గతి సంజ్ఞ వస్తే ఒకలా ఉంటుంది, గతి సంజ్ఞ రాకపోతే ఇంకోలా ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత ఇది నిత్య సమాసం అవుతుంది. నిత్యం అని మొదలెట్టాడు. నిత్య సమాసం. హస్తే పాణావు ఉపయమనే పాణౌ ఉపయమనే. నిత్యం హస్తే పాణౌ ఉపయమనే. ఉపయమనం అంటే పాణిగ్రహణం అని అర్థం. ఉపయమనం, ఇది ఉపనయనం కాదండి, చూసుకోండి. ఉపయమనం అంటే పాణిగ్రహణం. హస్తే పాణౌ అని విభక్తి రూప అవ్యయములు క్రూధాతు జనిత క్రియావాచకములతో ఉన్నప్పుడు నిత్యముగా గతి సంజ్ఞ వచ్చును. ఇంతకు ముందు అన్నీ మనకు వైకల్పికం అన్నాడు. ఇక్కడి వరకు, ఎక్కడి నుంచి? విభాషా క్రియ నుంచి మధ్యే పదే నివచనించే వరకు వైకల్పికం అన్నాడు. గతి సంజ్ఞ వైకల్పికం. ఇక్కడ గతి సంజ్ఞ నిత్యంగా వస్తుంది అన్నాడు. గతి సంజ్ఞ నిత్యంగా వస్తుంది. ఎప్పుడు? హస్తే పాణౌ అనే విభక్తి రూపములు క్రియావాచకంతో సంబంధం ఉన్నప్పుడు నిత్యంగా గతి సంజ్ఞ వస్తుంది. హస్తే కృత్య పాణౌ కృత్య. ఇక్కడ హస్తే కృత్వ పాణౌ కృత్వ అని రాదు, ఎందుకంటే ఇది నిత్య సమాసం. నిత్య గతి సమాసం. గతి సంజ్ఞ నిత్యంగా వస్తుంది ఇక్కడ. అంటే వివాహం చేసుకుని, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు చేయి పట్టుకుని అంటే వివాహం చేసుకుని అనే అర్థంలో కొంతమంది చెప్తారు, చేతిని తీసుకోవడం ఇంకో కొంతమంది చెప్తారు. ఏది చెప్పినా కూడా వివాహం చేసుకొని అని అర్థం చెప్పొచ్చు, చేతిని తీసుకోవడం కూడా అర్థం. మన పాణిగ్రహణం అంటాం కదా, పాణిగ్రహణం అంటే వివాహం చేసుకోవడం అని అంటాం.
పాణిగ్రహణం అంటే చేతిని తీసుకోవడం కూడా అనొచ్చు. చేతిని గ్రహణం చేయడం. రెండు ఏ అర్థమైనా చెప్పుకోవచ్చు. హస్తే కృత్య, పాణౌ కృత్య. ఇక్కడ కృత్వ అని రాదు. హస్తే కృత్వ, పాణౌ కృత్వ రాదు. ఎందుకంటే ఇది నిత్య గతి సమాసం. గతి సంజ్ఞ నిత్యంగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ వైకల్పికం ఉండదు. ఉపయమనం అంటే పాణిగ్రహణం. హస్తే అంటే పాణిగ్రహణం, పాణౌ పాణిగ్రహణం. నిత్యం హస్తే పాణౌ ఉపయమనే. హస్తే కృత్య, పాణౌ కృత్య. నిన్నటి చెప్పుకున్న వాటికి, ఇప్పుడు చెప్పుకున్న వాటికి ఒక్క డిఫరెన్స్ ఏమిటంటే, అక్కడేమో వాక్యంలా చెప్పుకొని మనం కృత్యాన్ని చేసుకున్నాం. కృత్వా చెప్పుకొని కృత్యా చేసుకున్నాం. ఈ విభాషా క్రియ నుంచి మధ్యే పదే నివచనేచ వరకు వైకల్పికముగా గతి సంజ్ఞ వస్తుంది అంటున్నాడు. కృత్య రావచ్చు, కృత్వా రావచ్చు. గతి సంజ్ఞ వస్తే కృత్య అవుతుంది, గతి సంజ్ఞ రాకపోతే కృత్వ అవుతుంది. ఇక్కడ నిత్యం అంటున్నాడు. దేనికి నిత్యం? హస్తే కృత్య, పాణౌ కృత్య. వివాహం చేసుకొని. నిత్యంగా ఎందుకంటే వివాహం చేసుకుని ఇబ్బంది పెట్టకూడదు భార్యన అర్థంలో చెప్తున్నట్టున్నాడు. అందుకని నిత్యం చేస్తున్నాడు, వైకల్పిక చేయట్లేదు. తర్వాత ప్రాధ్వం బంధనే. ప్రాధ్వం బంధనే, ఇది కూడా నిత్యం. నిత్యం అనేది మనకు సూత్రం నుంచి అనువృత్తి వస్తుంది. ప్రాధ్వం అనే అవ్యయము బంధించు అనే అర్థంలో, బంధనే అంటే బంధించు అనే అర్థంలో క్రియావాచకముతో ఉన్నప్పుడు నిత్యముగా గతి సంజ్ఞ వస్తుంది అంటున్నాడు. ప్రాధ్వం. ప్రాధ్వం అంటే బంధించు అనే అర్థంలో, బంధించు అనే అర్థంలో. ప్రాధ్వం బంధనే. ప్రాధ్వం అనే అవ్యయం బంధించు అనే అర్థంలో క్రియావాచకముతో ఉన్నప్పుడు నిత్యముగా గతి సంజ్ఞ పొందును. ప్రాధ్యం కృత్య. ఇక్కడ ప్రాధ్వం, ప్రాధ్వం కృత్య అంటే చక్కగా బంధించి. ప్రాధ్వం కృత్వా అని రాదు ఇక్కడ. ఎందుకని రాదు? నిత్యంగా అవుతుంది. గతి సమాసం నిత్యంగా అవుతుంది, వైకల్పికం ఉండదు ఇక్కడ. ప్రాధ్వం బంధనే ఒకటి నిత్యమైంది. హస్తే కృత్య, పాణౌ కృత్య, ఈ రెండు కూడా నిత్యమైనవి. ఈ రెండో మనకి ఎక్సెప్షన్ ఆ వైకల్పికానికి. తర్వాత జీవిక ఉపనిషదావే ఉపమ్యే. ఉపమ్యే అంటే జీవిక ఉపనిషత్ అనే శబ్దాలు. జీవికోపనిషత్ వౌ ఉపమ్యే, ఇది ఉపమ్యే పదం. ఇది సంధి ఎలా అయిందో, ఉపనిషత్ ఉపమ్యే అంటే, ఉపమ్యే అంటే ఉపమానముగా ప్రయోగించబడిన జీవిక ఉపనిషత్ శబ్దములు. జీవిక అనే శబ్దము, ఉపనిషత్ అనే శబ్దము ఉపమానముగా ప్రయోగించబడినప్పుడు క్రియావాచకంతో సంబంధం ఉంటే గతి సంజ్ఞ పొందుతాయి అంటున్నాడు. జీవికాం ఇవ కృత్యా, కృత్వా. జీవికాం ఇవ కృత్వా, ఇది సంధి అయితే ఏమైంది? జీవికాం ఇవ కృత్వా. ఇవ అన్నప్పుడు ఏమైంది? ఉపమానం వచ్చింది ఇక్కడ. జీవికాం ఇవ, ఇవ అనేసరికి ఇవ అనేది మనకి ఉపమానం ఇక్కడ. అంటే జీవిక అనే పదము ఉపమాన అర్థంలో క్రియావాచకంతో సంబంధమైంది కాబట్టి జీవికాం ఇవ కృత్వా అనే పదము జీవికా కృత్య అయింది. దీని అర్థం ఏమిటంటే, అసన పానాది అంటే అన్నపానాది జీవన ఉపాయము అనగా చేసుకుని, అటువంటి వాని వలె చేసి. జీవనోపాధి చేసుకున్నవాడు ఒకడు, అన్నము పానము జీవనోపాధిగా చేసుకున్నవాడు అలాంటి వ్యక్తి వలె. వలె అనేది ఇవ అర్థం ఇక్కడ. అలాంటి వ్యక్తి వలె. జీవిక అనే పదము ఇవ అనే పదం అంటే ఉపమానముగా చేసుకొని క్రియాపదముతో ఉంటే దానికి జీవికాం ఇవ కృత్వా అంటే, జీవికాం ఇవ కృత్వా అంటే జీవికాం ఇవ కృత్వా అనే వాక్యము జీవికా కృత్య అవుతుంది. ఉపనిషద్ ఇవ, ఉపనిషదం ఇవ కృత్వా, ఉపనిషద్ కృత్య. ఇక్కడ కూడా ఇవ వచ్చింది. ఇక్కడ ఉపనిషత్ అంటే జీవిక అనే శబ్దము, ఉపనిషత్ అనే శబ్దము ఉపమానముగా ప్రయోగించబడను. ఉపమానంగా ఇవ వచ్చింది మనకి. ఉపమానం చెప్పడానికి ఇవ వచ్చింది, కృత్వా. దీని అర్థం ఏంటి? రహస్య గ్రాహ్యమైన ఉపనిషత్తు వలె రహస్యముగా ఉంచి అని అర్థం. ఉపనిషత్తు అంటే రహస్యాలే కదా, అందులో చాలా రహస్యాలు పొందుపరిచి ఉన్నాయి కదా ఉపనిషత్తు వలె. అలాగా రహస్యంగా ఉంచి అని అర్థం. కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుతారు. ఉపనిషద్ మివ కృత్వా, ఉపనిషద్ కృత్య. ఇవ అనే పదము ఉపమానంగా చెప్తున్నారు ఇక్కడ. జీవికకి ఉపమానంగా జీవికాం ఇవ కృత్వా, సంధి అయితే జీవికాం ఇవ కృత్వా. అలాగే ఉపనిషదం ఇవ కృత్వా,
ఈ రెండు కూడా జీవికా కృత్య ఉపనిషత్ కృత్య అవుతాయి. దీని అర్థమేమో అన్నపానాదులు జీవన ఉపాయముగా చేసుకున్నటువంటి వ్యక్తి వలె, ఇక్కడ రహస్య గ్రాహ్యమైన ఉపనిషత్తు వలె రహస్యముగా ఉంచి. దీంతో ఇవాళ మనం 11 చెప్పుకున్నాము, నిన్న 8 చెప్పుకున్నాము, 19 అనుకుంటాను. గతి సమాసాలు పూర్తవుతాయి. దీన్ని నీరజ్ గారు మీకు సమ్మరీ స్లైడ్ కావాలా వద్దా? కావాలండి, కావాలి. మీకు స్వాతి గారికి, ఇంపార్టెంట్ అండి. స్వాతి గారికి కావాలి కావాలి సార్, చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటా? ఓకే, కావాలంటే అడగాలి కదండి, వాళ్ళు అడగలేదు ఇంతవరకు, మీరు అడుగుతున్నారు. మీరే ఇస్తున్నారు కదా, ఎలాగో పాప మమ్మల్ని అడిగి అడిగి బాధ పెట్టడం ఎందుకని. ఇక్కడితో థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిందండి. కరెక్ట్ అండి. సమ్మరీ చూద్దాం ఇప్పుడు. ఈ సమ్మరీ చూడండి. ఇదేమో సూత్రం అండి. మొదటి కాలము సూత్రము, రెండో కాలము అవ్యయము, మూడో కాలం అర్థము, నాలుగో కాలం సమాసము. సమ్మరీ చూడండి. అధః అనుపదేశ. అధస్ అనే అవ్యయము ఉపదేశం చేయకూడదు, అనుపదేశం అనే అర్థంలో అధకృత్య అయింది. తిరహ అంతర్ధౌ. తిరహ అంతర్ధం అంటే తిరస్ అనే అవ్యయము అదృశ్యమగు అనే అర్థంలో తిరోభూయ అయింది. విభాషా కృయి, ఇక్కడి నుంచి విభాష వచ్చింది. ఎక్కడి వరకు? 7 వరకు, మధ్యపదే నివచనే వచ్చే వరకు విభాష వచ్చింది. ఏమిటి? తిరస్ అదృశ్యమగు అనే అర్థంలో గతి సంజ్ఞ వస్తేనేమో తిరహకృత్య లేకపోతే తిరస్కృత్య, గతి సంజ్ఞ రాకపోతే తిరహకృత్వ, తిరస్కృత్వ, తిరస్కృత అనేది. అలాగే ఉపాజే అన్వాజే, ఈ రెండు అవ్యయాలు దుర్బలనకు బలం చేకూర్చుట అనే అర్థంలో ఉపాజే కృత్య, గతి సంజ్ఞ వస్తే ఉపాజే కృత్య, గతి సంజ్ఞ రాకపోతే ఉపాజే కృత్వ. అన్వాజే కృత్య, గతి సంజ్ఞ వస్తే అన్వాజే కృత్య, గతి సంజ్ఞ రాకపోతే అన్వాజే కృత్వ. ఇక్కడ నో గతి అని రాశాను, మీ నో కనిపిస్తోందా? గతి సంజ్ఞ వస్తే ఇది కృత్య, నో గతి అంటే స్పేస్ కోసం నో గతి అని పెట్టాం. గతి సంజ్ఞ రాకపోతే పెద్ద అక్షరాలు చేస్తే ప్రాబ్లం వస్తుంది, ఇక్కడ స్పేస్ ప్రాబ్లం. నో గతి. సాక్షాత్ ప్రభృతిని చ సూత్రము, సాక్షాత్ అనే పదము అవ్యయము క్రియాపదంతో కలిస్తే సాక్షాత్ కృత్య అయింది. గతి సంజ్ఞ రాకపోతే సాక్షాత్ కృత్వా అయింది. నా అత్యాధేన ఉరసి మనసి. నా అత్యాధేన, నిన్న మనం చెప్పుకున్నాం అనయ సూత్రం కదా. సూత్రం ఎవరైనా గుర్తుందా అండి? నా అత్యాధేన అనత్యాధేన. నైతత్పురుష సూత్రం ఏంటి? తస్మాన్నుడచి, తస్మాత్ నుట్ అచి. తస్మాత్ నుట్ అచి అంటే నైకి పరమైనటువంటి పదంలో అచ్చుతో మొదలైతే నుట్ అని వస్తుంది, మనకి మధ్యలో ఆగమం వస్తుంది. నుయ్యని తీసేయదు. ఆదేశం అంటే తీసేసి కొత్తది వస్తుంది, ఆగమం అంటే కొత్తగా వస్తుంది. నయి నుట్ అత్యాధాన. ఆ నయి నుట్టులో ఏమవుతుంది? టకారం పోతుంది, ఉకారం పోతుంది, నకారం మిగులుతుంది, ఉన్న మిగులుతుంది. నయ్యిలో ఏమైంది? మనం ఈ పోయింది, అదే ఇది కదా, ఈ సంజ్ఞ పోయింది, ఈ పోయి నా మిగిలింది, ఆ మిగిలింది. అన్ను నా అత్యాధాన అనత్యాధాన అయింది. నిన్న మనం చెప్పుకున్నప్పుడు అనుపలబ్ధి, నయి ప్లస్ ఉపలబ్ధి. దీనికి తస్మాన్నుడచి, తస్మాత్ నుట్ అచి అనే దాంతో మనకి మధ్యలో నుట్ వచ్చింది, ఆగమంగా వచ్చింది. ఆగమము అంటే కొత్తగా వస్తుంది, ఎక్స్ట్రా వస్తుంది. ఆదేశం అంటే ముందు దాన్ని తీసేసి కొత్తది వస్తుంది. నుట్ అని మధ్యలో వచ్చిన తర్వాత నుట్టులో ఏమైంది? టకారము, నకారము, అకారము పోయి ఉకారము పోయి అన్ను మిగిలింది. నయిలో ఏమైంది? అకారం మిగిలింది, అన్నైంది. ఉపలబ్ధి, అనుపలబ్ధి. అలాగే ఇక్కడ నా అత్యాధాన అనత్యాధాన అయింది. అనత్యాధాన ఉరసి మనసి. అనత్యాధానము అంటే ఇందాక చెప్పుకున్నాం, అవగాహన చేసుకుని. అత్యాధానం అంటే అవగాహన చేసుకుని అని. ఉరసి కృత్య, గతి సమాసం వస్తే, గతి సమాసం రాకపోతే ఉరసి కృత్వ. గతి సమాసం అంటే గతి సంజ్ఞ వస్తే ఉరసి కృత్య, గతి సంజ్ఞ రాకపోతే ఉరసి కృత్వ. అలాగే మధ్యే పదే నివచనే చ. మధ్యే పదే నివచన అనే పదాలు క్రియాపదంతో కలిసి మధ్యే కృత్య, గతి సమాసం వస్తే, గతి సమాసం రాకపోతే మధ్యే కృత్వ. అన్నిట్లో చూడండి, కింద నో అని రాశాను చిన్నగా. నో గతి, నో గతి, నో గతి, గతి, నో గతి చూసుకోండి. ఇక్కడి వరకు విభాషా కృయి నుంచి
మధ్యేపదే నివచనేచ వరకు ఇవన్నీ కూడా 3 నుంచి 6 7 సూత్రాలండి. 7 వరకు 6 సూత్రాలు వచ్చాయి. 6 సూత్రాలు విభాగాలు 6 సూత్రాలు. వికల్పంగా ఉన్నాయి. తర్వాత నిత్యంగా ఉన్నవి ఈ 2 8, 9. నిత్యం హస్తే పాణౌ ఉపయమనే హస్తౌ పాణౌ నిత్య సమాసాలు ఇవి. హస్తే కృత్య పాణౌ కృత్య ఇది నిత్యం. హస్తే కృత్వా అవ్వదు, పాణౌ కృత్వా అవ్వదు. అలాగే ప్రాధ్వం బంధనే, ప్రాధ్వం అంటే బంధించడం అని అర్థం. ప్రాధ్వం బంధనే నిత్య సమాసం ఇది. నిత్యం గతి సమాసం నిత్యంగా ఉంటుంది. నిత్యం ప్రాధ్వం కృత్వా రాదు ఇక్కడ. జీవిక ఉపనిషత్ ఉపమ్యే అంటే జీవిక అనే పదము ఉపనిషత్ అనే పదములు ఉపమానముగా ప్రయోగించబడి క్రియాధాతువుతో సంబంధం ఉంటే జీవికా కృత్య ఉపనిషత్ కృత్య అవుతాయి. ఇది కూడా బహుశా నిత్యంలో ఈ 3 కూడా నిత్యం. ఇది కూడా నిత్యమేమో, ఎందుకంటే కృత్వా ఇవ్వలేదు ఇక్కడ. ఇది కూడా నిత్యం అవుతుంది. శ్యామల గారు మీరున్నారా? ఉన్నానండి. ఓకే. ఈ సూత్రము జీవిక ఉపనిషదవే ఉపమ్యే ఈ సూత్రము వరకు 3వ యూనిట్ అండి. ఇవాళ క్లాస్ తోటి మనం 3 యూనిట్లు 100% కంప్లీట్ చేసేసుకున్నాం. అర్థమైందండి? ఓకే. ఈ సూత్రం వరకు 3వ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. 4వ యూనిట్లో మనం కొన్ని చెప్పుకున్నాం. 4వ యూనిట్లో ఏం చెప్పుకున్నాం? నయీ తత్పురుష సమాసాలు చెప్పుకున్నాము, ఉపపద సమాసాలు చెప్పుకున్నాము, ప్రాది సమాసాలు చెప్పుకున్నాం. ఈ 3 చెప్పుకున్నాం. ఇంకా మిగిలినవి ఒక 40 ఉన్నాయి. ఈ 40 సూత్రాలు కూడా చాలా ఈజీనే. ఇవాళ మేము 10కి పంపిస్తాను. ఇవాళ శుక్రవారం కదా, రేపు శుక్ర శని ఆది సోమ కాదు కదా, శనివారం. ఈరోజు శుక్రవారమా? శనివారం. ఈరోజు శనివారం అయితే మనకి ఆది సోమ మంగళ బుధ అవుతాయి అనుకుంటా. 4 డేస్, రోజుకు 10 చొప్పున 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాము. ఆ 40 కూడా కంప్లీట్ అయిపోతాయి. అవి కూడా చాలా తేలికనే, మంచి నీళ్లు తాగినంత తేలిక ఉంటాయి. ఆ సూత్రాలన్నీ కూడా ఏమిటంటే సమాసం అయిపోయిన తర్వాత వచ్చే ప్రత్యయం, ఆ ప్రత్యయాలు ఏమిటి అనేవి చెప్తారు. అందులో సమాసం చేసిన తర్వాత వచ్చే ప్రత్యయాలు, సమాసాంతంలో వచ్చే ప్రత్యయాలు, లేకపోతే ఉత్తర పదంలో వచ్చే ప్రత్యయాలు అని కూడా, ఉత్తర పదం వచ్చే మార్పులు అని కూడా అనుకోవచ్చు. మనకు పూర్వపదంలో మార్పులు, ఉత్తర పదంలో మార్పులు అలా ఉన్నాయి కదా. మనం అంతకుముందు పూర్వపదంలో మార్పులు చూసుకున్నాం కొన్ని. ఇక్కడ ఉత్తర పదంలో వచ్చే మార్పులు, సమాసం అయిన తర్వాత వచ్చే ప్రత్యయాలు. ఇది సింపుల్, ఏం లేదు. మన టచ్లేండి, అంతకంటే ఇంకేం లేదు. టచ్లే, ఇంకేం లేదు. అది రేపు చెప్తాను. టచ్లని రేపు చెప్తాను. ఓకే. డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇప్పుడు అన్నీ అర్థమైనాయి కదా. ఇప్పుడు గతి సమాసాలు 20 ఉన్నాయి, సుమారు 19 ఉన్నాయి. ఇవాళ 11, నిన్న 8 చెప్పుకున్నాము. ఈ అన్నిట్లో కూడా కృత్య అని వస్తుంది. ఒక అవ్యయము క్రియాపదముతో సంబంధం ఉంటే దానికి గతి సంజ్ఞ వస్తుంది, గతి సమాసం అవుతుంది. క్రియాపదం అనేది ఎక్కువగా 90% మనకు కృత్య అని వస్తుంది. కృత్వ 2 చోట్ల మాత్రం ఒకటి గత్యం అని వచ్చింది, ఒకటి భూయ అని వచ్చింది. అవి కూడా క్రియాపదాలే. కానీ ఎక్కువగా మనకి 90% ఈ 19, 11, 8, 19 వాటిల్లో 19లో 6 ఏమో వైకల్పికం అండి, ఏమో నిత్య సమాసాలు వచ్చాయి. మిగతావి 11. అన్నిట్లో 19లో 17 ఏమో కృత్య. అవునండి. కృత్వ. ఒక 2 మాత్రం, ఒకటి భూయా వచ్చింది, ఒకటి గత్యం వచ్చింది. అత్యగత్యం ఒకటి వచ్చింది, తిరో భూయా ఒకటి వచ్చింది. ఆ 2 క్రియాపదాలే, కానీ క్రూతో రాలేదు. 19లో 17 అంటే మీకు గతి సమాసం 20లో 20 అంటే సుమారుగా ఎన్ని 11% ఎంత అవుతుంది? 11-12% ఆఫ్ అవర్ సిలబస్ ఈజ్ ఇన్ గతి సమాసాలు. ఈ 20లో కృత్య అని వచ్చేస్తే డైరెక్ట్గా రాసేయండి, ఇది గతి సమాసము, ఈ అవ్యయానికి గతి సంజ్ఞ వచ్చేసింది అని రాసేయడమే. సార్, ఈ గతి సంజ్ఞలో మనం అనుకున్న వాటన్నిటికీను సమాస ప్రక్రియ చేయాలి కదండి. టెక్స్ట్ బుక్ లో సమాస ప్రక్రియ ఇవ్వలేదండి. ఒకవేళ లాంగ్ ఆన్సర్లో ఇస్తే మనం సమాస ప్రక్రియ చేసుకుందాము. షార్ట్ ఆన్సర్లో ఇస్తే అవసరం లేదనుకుంటాను. లాంగ్ ఆన్సర్లు ఇవ్వట్లేదు, చిన్న షార్ట్ ఆన్సర్ వస్తాయి. షార్ట్ ఆన్సర్ ఇస్తే సమాజం ఏమో స్పేస్ని బట్టి చేయండి.
మనం చేయొచ్చు కదా. మనం టెక్స్ట్ బుక్ అదే. ఏమి ఇవ్వలేదు, రూపసిద్ధి ఏమి ఇవ్వలేదు. వస్తుంది అని చెప్పాడు అంతేగాని రూపసిద్ధి అని ఏం అక్కడ ఇవ్వలేదు. రాసేసుకోవచ్చు మనం, ఏముంది అందులో. సాధించాలి అని ఏమి చెప్పలేదు కాబట్టి, అంటే సాధించాలి అంటే ఆ స్టెప్లన్నీ వేసుకుని సాధించుకోండి. సింపుల్ అండి, అన్నిటికీ సూసు పెట్టేసుకోండి. సూసు అధ కృత్వా, అధ సు కృత్వాకి ఏమిటి, కృత్వా కూడా ఇదే కదా, అవ్యయమే కదా. సు అధ సు కృత్వా సు సూత్రము అదేమిటి, ఉపదేశేనా, అనుపదేశే, అధః అనుపదేశే సూత్రం అది. మొదట లౌకిక విగ్రహానికి రాస్తాం, అధ కృత్వా, అలౌకిక విగ్రహకి అధ సు కృత్వా సు, అదో అనుపదేశే, అదేనా, అదో అనుపదేశే ఈ అర్థంలోని. తర్వాత ప్రాతిపదిక సంజ్ఞ, సుప్లోపము, ఉపసర్జన ప్రథమా నిర్దిష్టము, ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతము, తర్వాత శుభాది కార్యములు చేసేస్తే అధకృత్వ అయిపోయింది, అంతే. ఆ తర్వాత లెప్ తెచ్చుకుంటాం, లాస్ట్లో లెప్ తెచ్చుకుంటాము, దాని కృత్య అవుతుంది, కృత్య అవుతుంది. సార్ అక్కడ సమాస విధాయక సూత్రము ఉగతి ప్రాదయ అవుతుంది, గతి సంజ్ఞకము కాబట్టి అది మళ్ళీ అది రాయాలి. ఉగతి ప్రాదయ సమాస విధాయక సూత్రము రాసి ఓకే, గతి సంజ్ఞ సమసిస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నాము అని. మాస్టర్, అది మాస్టర్ ఫైల్, అది కుగతి ప్రాదయ. కరెక్ట్ అండి, మీరు కరెక్టే చెప్పారండి. ఆ సూత్రం కూడా రాయాలనుకుంటా. కుగతి ప్రాదయ చేసి సూత్రం రాసుకొని అక్కడి నుంచి మళ్ళీ గతి సంజ్ఞ రావడానికి వేరే సూత్రం ఉంది. ఓకే అండి. ఓకే సార్, ఓకే. ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? రికార్డింగ్ ఆఫ్ చేస్తారా? అలాగేనండి.